ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయింపు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆయన రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఛాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఛాంబర్స్ రెడీ అవుతున్నాయి. రెండు ఛాంబర్స్ని 211, 212కి సంబంధించినటువంటి ఛాంబర్స్ని రెడీ చేసేటువంటి క్రమంలో ప్రస్తుతం యంత్రాంగం అంతా ఉంది. జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులతో పాటు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఛాంబర్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైట్ వాష్కి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఛాంబర్స్కి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగిన తర్వాత ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లను కూడా పరిశీలించుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పవన్ వ్యక్తిగత సిబ్బంది, అధికారులు, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పవన్కి కేటాయించినటువంటి ఛాంబర్స్ని పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా 2 బ్లాక్స్ సచివాలయంలో ఉన్నటువంటి సెకండ్ బ్లాకులో పూర్తిగా 2 ప్లేసెస్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించినటువంటి యంత్రాంగంతో కూడా పరిశీలించినట్టుగా సమాచారం అందుతుంది. పార్టీ వర్గాలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఛాంబర్స్లోనే గతంలో ఎవరైతే మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఈ కేటాయింపులు అనేవి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే సచివాలయంలో ఉన్నటువంటి బ్లాక్స్లో ప్రత్యేకమైనటువంటి ఛాంబర్స్ని ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2 అమరావతిలో ఉన్నటువంటి సెకండ్ బ్లాక్లో ఆయనకి కేటాయించేటువంటి బ్లాక్స్కి సంబంధించి ఆయనకి పూర్తిగా వ్యక్తిగతంగా ఉండేందుకు ఒక ప్రైవేట్ రూమ్తో పాటు కాన్ఫరెన్స్ నిర్వహించుకునేందుకు ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్స్కు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సచివాలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా చెబుతున్నారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం ఆయన ఛాంబర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆయనకి కేటాయించేటువంటి ఛాంబర్స్కి సంబంధించి పూర్తిగా ఇది వివిఐపి లాంజ్, ముఖ్యులు ఎవరైనా వస్తే కనుక ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఛాంబర్స్లోనే ఆయన వ్యక్తిగతంగా ఇతరత్రా ఉన్నటువంటి సమావేశాలు నిర్వహించుకోవటం, అదేవిధంగా అధికార సమావేశాలు నిర్వహించుకునేటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక మెయిన్ ఛాంబర్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ తన సీట్ని ఖరారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తు నిపుణులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఛాంబర్స్ని, పవన్కి కేటాయించినటువంటి 2 ఛాంబర్స్ను కూడా పరిశీలించారు. అందులో భాగంగానే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఛాంబర్స్ అన్ని ఉన్న ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటన్నిటిని కూడా పూర్తిగా రెనోవేషన్ చేసేటువంటి పనిలో ఉన్నారు. పూర్తిగా సిట్టింగ్ అంతా కూడా మార్పుదలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కొంతవరకు కూడా పవన్ కళ్యాణ్కి నచ్చినట్టుగా, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. జీఏడీకి సంబంధించినటువంటి యంత్రాంగంతో ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది, ఆయనకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి అధికారిక ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పూర్తిగా ఇక్కడ అధికారులు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అధికారికంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ సచివాలయంలో ఒక ఛాంబర్లో బ్లాక్ కేటాయించారు. పక్కన ఇంకో బ్లాక్ కూడా ఉంది. ఈ బ్లాక్లో కూడా పవన్కి పూర్తిగా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పక్కనే అనుసంధానంగా ఉన్నటువంటి బ్లాక్కి కూడా వైట్ వాష్ చేసేటువంటి పని జరుగుతుంది. పూర్తిగా రెనోవేషన్కి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి కేటాయించేటువంటి గదులకు సంబంధించినటువంటి సన్నాహాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో అందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పుడు అధికార యంత్రాంగం, అదేవిధంగా ఇతరత్రా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొత్తగా రూమ్స్ని వాష్ చేయటం కానీ, ఇతరత్రా ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొత్తగా మళ్ళీ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి తరుణంలో ఇందుకు సంబంధించి జీఏడీకి సంబంధించినటువంటి యంత్రాంగం ప్రస్తుతం సచివాలయంలో కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు సచివాలయం ప్రాంగణంలో, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, దానికి సంబంధించినటువంటి సన్నాహాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఆయన మంత్రిగా ఆయనకి సంబంధించినటువంటి 2 శాఖలకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా పక్కపక్కనే ఉండే విధంగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద పవన్కి కేటాయించేటువంటి ఛాంబర్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇందుకు సంబంధించి జీఐడీకి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్
బాధ్యతలు స్వీకరించే క్రమంలో భాగంగా ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఆయన ఛాంబర్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసుకున్నారు. ప్రముఖ వాస్తు నిపుణులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద జనసేనకి కేటాయించినటువంటి 3 మంత్రులు కూడా పక్కపక్కనే క్యాబిన్స్ రూమ్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డితో లాక్హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ మిస్టర్ ఫర్నాండిస్ కలిశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.